హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాషా టైలర్స్. ఈ రోజు అయితే ఒక చిన్న సింపుల్ టిప్ ఉందండి. కొత్తగా నేర్చుకునే వారికి ఎక్కువ ప్రాబ్లమ్స్ బ్లౌజులలో వచ్చేది హార్మోనల్ లోస్ దగ్గర ఇక్కడ ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది కూడా ఏంటంటే బ్యాక్ నీట్గా ఉండగానే ఫ్రంట్లో ఇక్కడ బాగా ముడతలు వస్తుంటాయి. ఈ ముడతలు రాకుండా కటింగ్లో ఎలా సరి చేసుకోవాలి, స్టిచ్చింగ్లో ఎలా సరి చేసుకోవాలి అనేది చాలా సింపుల్ టిప్స్ అయితే ఈ వీడియోలో ఉంటాయి. ఓకేనా? ఎప్పుడైనా కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే ముందు నెక్ కట్ చేసేటప్పుడైనా మొత్తం కూడా బ్యాక్ పార్ట్ కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి వచ్చేసేసరికి మనం ఇలా డ్రాయింగ్ అనేది వేసి తీసుకొని ముందు నెక్ వచ్చేసి ఇది అనుకుందాం. ఓకేనా? ఇంకా చూడండి, ఇది ముందు నెక్, ఇక్కడ దాకా మనకి ముందు నెక్ అనేది ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం చేస్తూ ఉంటామంటే లోజులు చెక్ చేసుకునే విధానాన్ని నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ బ్లౌజ్తో మనం కటింగ్ చేసాము. ఓకేనా? ఇప్పుడు ఈ బ్లౌజ్తో కటింగ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ బ్లౌజ్ని మనం చక్కగా ఇలా సరిదిద్దుకోవాలి. చూడండి, ఇలా ఉక్స్ పెట్టేసి సరిదిద్దుకోవాలన్నమాట. ఇక చూడండి ఇలా. ఓకేనా? ఇలా సరిదిద్దుకొని ఇప్పుడు దీనిలాగానే మనకి ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే ఇలా ఒకసారి మనం కొలవాలి. బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా ఎంత ఉంది? 9 ఉంది. ఖర్చుతో కలుపుకుంటే మనం హాఫ్ ఇంచ్ ఖర్చు కలుపుకుంటే 10 అనుకుందాం. ఒకవేళ పావు ఇంచ్ కలుపుకుంటే 9.5 అనుకుందాం. ఓకేనా? ఈ 9.5ని మనం సగం చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా సగం చేసుకొని చక్కగా మనం ఏం చేయాలంటే ఇక చూడండి, ఇలా చూసుకోవాలి. చూసారా? 9.5లో సగం ఎంత మనకి? ఇప్పుడు ఇక్కడ ఇటువైపు వచ్చేసి మనకి ఖర్చు అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుకి మనం ఏం చేయాలంటే 9.5లో సగం మనకి -5 అనమాట. చూసారా? ఈ 5 ఇక్కడికి, దీని ఖర్చు ఇక్కడికి, మిగిలింది మనకేంటి? మనకి బ్యాక్ ఫ్రంట్ అనమాట. ఇక్కడ మనం తీస్తాం చూడండి, లోన వైపుకి. ఇంకా చూడండి, ఇది ఇలా మనం తీసేసుకోవాలి. ఇంత తీస్తే మనకి సరిపోతుంది అని అర్థం. ఒకవేళ మనం మళ్ళీ ఇంకా ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ లూజ్ వస్తుంది అంటే ఏం లేదండి, ఇవన్నీ చాలా సింపుల్ టిప్స్. మీకేంటంటే చెప్పేవాళ్ళు ఎవరూ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ముందు పార్ట్ ఎలా, వెనక పార్ట్ ఎలా చేయాలి ఏంటి అనేది టెన్షన్ పడుతూ ఉంటారు. అంత బాధ అవసరం లేదు. ఇది వచ్చేసి మనం ఇక్కడ డాట్ వేయడానికి కొంచెం వదిలేసామన్నమాట. చూసారు కదా, ఇక్కడ డాట్ వేయడానికి కొంచెం వదిలేసాం కదా. ఇప్పుడు ఇక్కడ వదిలేసిన దగ్గర నుంచి ఇప్పుడు ఇది ఎంత ఉందో చూసుకుందాం. 8. ఈ 8ని మనం ఇక్కడ పెట్టాలి. చూడండి, 8 వచ్చేసి మనకి ఇక్కడ ఉంది. దీనికి ఖర్చు 8.5 అంటే ఇంత వెడల్పు ఉందని అర్థం. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి? కొద్దిగా మనం ఇలా ముందు పాటుని తీసేసుకొని చూడండి, ఇలా తీసేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఇటువైపు కొంచెం లైట్గా జరుపుకోవాలన్నమాట. ఇలా అంతే. ఇది కొలుసుకుంటే ఇక్కడ లూజ్ రాకుండా పోతుంది. మనకు ఆది బ్లౌజ్ ఇచ్చిన తర్వాత మనకి తేడా అనేది ఏముండదు. పర్ఫెక్ట్ కొలతలతో చేసుకోవచ్చు అనమాట. సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అంతే. బ్యాక్ పార్ట్ కూడా మీరు ఏం చేయండి అంటే ఇలా పెట్టుకొని నెక్ కొలిచేటప్పుడు, ఇప్పుడు నెక్ విడుతూ మనం అవన్నీ కొలిచేటప్పుడు మనం ఏం చేయాలి? చూడండి, నెక్ ఇప్పుడు ఆది బ్లౌజ్ ఇచ్చి దీని అంత పెట్టమంటారు వాళ్ళు, మనకేం అర్థం కాదు కదా. అందుకని ఇప్పుడు చూడండి, ఇలా చూసుకోవాలి. ఎంత ఉంది? 10.5 అంటే మనకి దీంతో వచ్చేసి మనకి 10.5 కరెక్ట్గా పెట్టాలి. ఇది మళ్ళీ మనకి ఇలా చూడండి, ఇలా పెట్టేసుకుంటే ఎంత వస్తుంది? మనకి 12 వస్తుంది. ఖర్చుతో కలుపుకొని మనకి 11.5 పావు ఇంచు మనకి ఖర్చు అనమాట. 12 వచ్చింది అంటే షోల్డర్ 6 అని అర్థం. అంతే, ఏం లేదు. అలాగే అక్కడ కొలుచుకున్నట్టుగానే మళ్ళీ సేమ్ కింద కూడా ఇలా కొలుచుకోవాలి. ఇక్కడ ఎంత ఉంది? 12 ఉంది. 12కి 12.5 కలుపుకోవాలి అంటే అక్కడికి ఇక్కడికి 1 ఇంచ్ ఎక్కువ ఉంది. సేమ్ మళ్ళీ చెస్ట్ భాగం కూడా కొలుచుకోవాలి. ఇలా ప్రతీది కూడా మనకి ఆది బ్లౌజ్ వాళ్ళు ఇచ్చిన తర్వాత వెనక కానీ ముందు కానీ లూజ్ రాకుండా ఉండాలి అంటే మాత్రం ఈ టిప్స్ మీరు వాడుకుంటే ఎప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా చాలా చక్కగా మీరు టైలరింగ్లో మీకు చాలా సక్సెస్ అనేది మీకు ఎదురవుతుందన్నమాట. చాలా ఎక్కువ శాతం ఆడవాళ్ళకి ఏంటి అంటే ముందు పార్ట్లో లూజులు రావడం, జాకెట్లు పైకెక్కిపోవడం, ఫ్రంట్ పార్ట్ కుదరకపోవడం ఇదేనండి. నా దగ్గరకు వస్తున్నారు ఒక్కొక్కళ్ళు 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 1 ఇయర్, 10 ఇయర్స్, 7 ఇయర్స్, 6 ఇయర్స్, ఇలా ఎంతోమంది ఎన్నో ఇయర్స్ నుంచి కుడుతున్నాం అన్నయ్య, కానీ మాకు టిప్స్ తెలియదు అంటున్నారు. టిప్స్ తెలియకుండా ఎలా చెప్పండి? మనకి ఒక రూట్కి వెళ్ళినప్పుడు షార్ట్ కట్ ఉంటే మనకి ఏమవుతుంది? టైం సేవ్ అవుతుంది, ఆయిల్ సేవ్ అవుతుంది. మనకి మనం వెళ్ళాల్సిన టయానికి తొందరగా వెళ్తామన్నమాట. అలా మనకి షార్ట్ కట్ని దేవులాడుకోవాలన్నమాట. అదే పని ఇది. ఎంతో లాంగ్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రతిదాన్ని భూతద్దంలో చూస్తూ ఉంటారు మీరు. అలా కాదు, నేను చెప్పిన టిప్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. ఇది ఒక్కటే కాదండి, ఇలాంటివి చాలా టిప్స్ చెప్పాను నేను మన పాషా టైలర్ యూట్యూబ్ ఛానల్లో. అలాగే చిన్న టిప్స్ అయితేనేమో మన షార్ట్లలో చెప్తుంటాను యూట్యూబ్ ఛానల్లో. అలాగే కొంచెం పెద్ద టిప్స్ అయితేనేమో యూట్యూబ్లో చెప్తూ ఉంటాను. అలాగే
ఇంకా కొంచెం మంచి టిప్స్ అయితే ఇంకా మంచి ఇంకా ఏదైనా చెప్పాలి అనుకుంటే ఇన్స్టా వాళ్ళకు కూడా మనం ఇన్స్టాలో పెడుతూ ఉంటాం అవే వీడియోలు, అలా తీసి పెడుతూ ఉంటాం. మీరు ఎప్పుడు ఏ పని విషయంలో భయపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 100% నేను నేర్పిస్తాను. ఇప్పుడు షోల్డర్ చూడండి, ఇలా మీరు చూడగలుగుతారా? చూడలేరు, చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అలాగే ఇది ఎవరైనా కొలుస్తారా? తక్కువ కొలుస్తారు, ఇది కూడా కొలుచుకోవాలి. తర్వాత చెస్ట్ భాగం అలాగే సేమ్, ఇది కూడా ఫ్రంట్ పార్ట్ కూడా. ఇప్పుడు చూసారా, ఇక్కడ మనం ఇది కొలవడం వల్ల మనం ఇంత తీయాలి, బ్యాక్ ఫ్రంట్ ఇంత తీయాలి అనేది వచ్చింది. అది మనం కొలవకపోతే మామూలుగా తీసేసుకుంటాము, మామూలుగా పెట్టుకుంటాము. మీకు పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్లో ఏ లోటు లేకుండా చక్కగా రావాలి అంటే ఈ యొక్క టిప్స్ని మీరు వాడుకోండి, ఓకేనా. ముందు భాగంలో ఇంత తీసేయాలి, ఇక్కడ మనకు లూజ్ రాకుండా. ఇది వేరు, ఇది వేరండి, దీనికి సంబంధం లేదు. ఫస్ట్ ఇది తీసిన తర్వాతనే దీన్ని మనం ఎస్టిషన్ వేయాలి, ఎందుకంటే ఇక్కడ తేడా వస్తుంది మళ్ళీ మనకి. ఇది తీసేయక ముందు తీస్తే లోనకి వెళ్తుంది. ఫస్ట్ ఈ చెస్ట్ భాగాన్ని బట్టి తీసేసిన తర్వాతనే దీన్ని ఎస్టిషన్ వేసుకుంటే మనకు కరెక్ట్గా దొరుకుతుంది, ఓకేనా. ఇక ఇలాగే డాట్స్ ఎలా పెట్టాలి, అసలు వెనక డాట్ వల్ల ప్రాబ్లం ఏంటి, మనకి ముందు డాట్ వల్ల మనకు లాభం ఏంటి, ఇవన్నీ కూడా చాలా చక్కగా చెప్తున్నానండి. అలా కాదు మేము లైవ్లోనే నేర్చుకుంటాము, మీ దగ్గరికి వచ్చి నేర్చుకుంటాము అనుకుంటే ఇప్పుడు మంచి అవకాశాన్ని ఇచ్చాము. ఎందుకంటే ఆరోగ్యం అనేది ఎప్పుడు సపోర్ట్ చేస్తుందో తెలియదు, ఎప్పుడు మంచిగా ఉంటుందో తెలియదండి ఎవరికైనా కూడా. నా దగ్గర పని ఉంది, నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ మీకుంది, కొంచెం అమౌంట్ ఖర్చు అయినా పర్వాలేదు అనుకుంటే ఆన్లైన్ ఆఫ్లైన్లలో జాయిన్ కండి. నేను చాలా ఓపికగా మీకు వచ్చే రీతిలో నేను నేర్పిస్తాను. కావాలి అంటే నా ఫీడ్బ్యాక్ ఇచ్చిన స్టూడెంట్స్ మన యూట్యూబ్ ఛానల్లో కానీ మన ఇన్స్టాలో కానీ అందరు చాలామంది ఉన్నారు. మన ఆన్లైన్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు, ఆఫ్లైన్ బ్యాచ్ ఉన్నారు. చూడండి, చూసి వాళ్ళని బట్టి మీరు నేర్చుకోండి. లేదు అంటే నా వీడియోలు చూడండి, మీరు వెనక్కి వెళ్ళి ఇంకొన్ని వీడియోలు చూడండి, మీకు చక్కగా అర్థమవుతుంది, ఓకేనా. ఇలాగే మంచి వీడియోస్ తీసుకుని మీ ముందుకు వస్తానండి ఎప్పుడైనా కూడా. ఇప్పుడు ఇది చూడండి, ఫటాఫట్ ధనాదని చెప్పాను, మిగతాదంతా నేను మాటలు మీకు ధైర్యాన్ని ఇస్తున్నాను. పని విషయంలో నేను దాచిపెట్టనండి. నాకు ఏదన్నా తెలిసింది, నేను ఏదైనా చెప్పాలి, ఏదైనా డౌట్ అడిగారు అంటే మీకు తొందరగా చెప్పాలి అనే కుతూహలం నాకే ఉంటుంది. ఎందుకంటే ఈ పని కోసం ఎంతమంది సిస్టర్స్ ఇబ్బంది పడుతున్నారో, ఎవరిని అడుగుతున్నారో, ఎవరు చెప్పట్లేదో, ఎవరు ఇబ్బంది పడుతున్నారో ఇదే ఆలోచిస్తాను. ఎందుకంటే పని అడిగితే కరెక్ట్ పని వాళ్ళ దగ్గర ఉందో లేదో, వాళ్ళు చెప్తారో లేదో మనకు తెలియదు. నా దగ్గర 100% కరెక్ట్ పని ఉందని నేను కూడా చెప్పలేను. ఎందుకంటే మీకు తెలుసు నా దగ్గర ఉందో లేదో, నా ఛానల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను కుట్టుల్లో పర్ఫెక్టే, నేను కటింగ్లో కూడా పర్ఫెక్టే. నేను ఒక 10 మందికి నేను కుడుతున్నాను అంటే దాంట్లో ఒక్కళ్ళిద్దరికి కొంచెం లూజులు టైట్లు ఉంటున్నాయి, మిగతా వాళ్ళకు కుదురుతున్నాయంటే 100% టైలరింగ్లో సక్సెస్ అయినట్టే మనం కూడా. అర్థమైందా? మీకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా నేను మీకు నేర్పించే బాధ్యత నాది. నా పని మీద నాకు నమ్మకం ఉంది, అలాగే మీ పని మీద కూడా మీకు నమ్మకం ఉండాలి అంటే నాతో ఒక 2 నెలలు గడపండి. అంటే టైలరింగ్ విషయంలో మీరు 2 నెలలు నాతో జర్నీ చేశారనుకోండి, 100% మీకు టైం ఖచ్చితంగా నేను తీసి మీకు నేర్పిస్తాను. మా క్లాసులు వచ్చేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉంటాయండి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. మధ్యాహ్నం 1 దాకా నేను క్లాస్ చెప్తాను. మీరు 1కి అన్నం తిన్న తర్వాత 2 దగ్గర నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి, అంతే, ఏం లేదు, ఓకేనా. ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం, మంచి టిప్స్ కోసం మా ఛానల్ చూడండి. మమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటామండి. మా కృతజ్ఞతలు ఎప్పుడు మీకు తెలియజేస్తూనే ఉంటాము. మేము ఎప్పుడు బాగుండాలని కోరుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మా క్లాసులకి, మా ఆన్లైన్ క్లాసులకి, మా యూట్యూబ్కి, మా ఇన్స్టాగ్రామ్కి, మా షార్ట్స్కి అందరికి కూడా మీరు ఎప్పుడు కూడా ఇలా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. మీకు ఎవరికన్నా ఏదైనా డౌట్ ఉంటే ఇదే వీడియో కింద కామెంట్ చేయండి, ఆ డౌట్ కింద వీడియో తీసి పెడతాను, ఓకేనా.